పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారికి, రానన్నకి వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2023లోని నా భర్తకు ట్రాన్స్ఫర్ వచ్చిందండి, కార్వార్. అదైతే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది జర్నీ విషయం పరంగా కానీ, అంటే ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత అది అంత మంచి సివిలైజ్డ్ కాదు, అంత డెవలప్డ్ కాదు. హాస్పిటలైజ్ అంటే మెడికల్ పరంగా కానీ ప్రతిదానికి కానీ అది అంత మంచిది కాదనిపించింది. అందుకని ఆయన ప్రమోషన్ని వదులుకున్నారనమాట. ట్రాన్స్ఫర్ వద్దనుకునేలాగైతే ప్రమోషన్ కూడా వదులుకోవాలి. సో ఆయన ప్రమోషన్ వదులుకున్నారు, ట్రాన్స్ఫర్ వదులుకున్నారు. కానీ అదే టైంకి మేము వదులుకున్నప్పటికీ ఆ సంవత్సరంన హౌస్ రెనోవేషన్ అన్నది స్టార్ట్ చేసామన్నమాట. దేవుడు ఆ గృహాన్ని అలాగ నిర్మించుకోవడానికి కృపనిచ్చాడు. మళ్ళీ 2024లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అన్నది వచ్చింది. అప్పుడైతే ఇంకా మనకు ఛాన్స్ అయితే ఉండదు. కానీ నేనైతే 2023 నుంచి కూడా ఒకటే అనుకున్నాను, ట్రాన్స్ఫర్ విషయంలోని ఎక్కడ వచ్చినప్పటికీ కూడా కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఉండాలి. ఆయన ఒక చోట, మేము ఒక చోట అలా ఉండకూడదని నేను ఆశపడ్డాను. కానీ ఈ 2024లోని అంటే ఇంకా అది మళ్ళీ ప్రమోషన్ అన్నది మళ్ళీ అది మిస్ అయిపోతే మళ్ళీ సీనియారిటీ అదంతా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడికి వచ్చినా సరే మరి దేవుని చిత్తమని ఆయన అన్నప్పుడు మీరేం బాధపడకండి, దేవుడు అంతా మంచిగా చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాను. మన స్త్రీల కూడికలో కూడా ఆంటీ అందరికీ చెప్పాను, మీరు అందరూ ప్రార్థన చేశారు. మరి దేవుడు అద్భుత రీతిగా వైజాగ్లోనే ఎస్బీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఉన్న గృహము ఉన్న చోటు నుంచి మార్చకుండా, ఉన్న గృహం నుంచి కూడా మార్చకుండా దేవుడు అద్భుతంగా మరి ఎస్బీసీకే వైజాగ్లోనే ఉండే కృపని ఇచ్చాడు దేవాతి దేవుడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి నేను ఈ సంఘానికి నేను 2010లో వచ్చాను. హిమబిందు ఆంటీ వారు నడిపించారు, మా పక్కనే ఉండేవారు, నైబర్ మాకు ఆంటీ నడిపించారు నిజంగా మమ్మల్ని. మా డాడీ అయితే చాలా హార్డ్ అసలు, కానీ ఆంటీ లెక్క చేసేవారు కాదు, భయపడేవారు కాదు. ఎప్పుడు సువార్త చెప్తూ ఉండేవారు, మమ్మీని నడిపించారు. నిజంగా మనం ఒక వంతు వరకు మనం చెప్పగలము, దానికి మించి మనం ధైర్యం చేయము. ఒకరి దగ్గర మనం మాట పడడానికి మనం ఇష్టపడం కదా. కానీ ఆంటీ చాలా డేర్ చేసి మా డాడీ దగ్గర ఒక్కొక్కసారి ఆవిడ మాటలు అనిపించుకున్నప్పుడు కూడా ఆవిడ వదిలిపెట్టలేదు, నడిపించారు నిజంగా. మరి ఆంటీ ద్వారా ఇలాగ మేము 2010లోని మేము ఇక్కడికి చర్చ్కి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి మేము వచ్చినప్పటికీ ఏదో ఆదివారం వరకే, ఆదివారం రావడము ఇంకంతవరకే తప్ప ఇంకంతకు మించి మా పార్టిసిపేషన్ అనేది చర్చ్లో అయితే ఏమీ ఉండదు. ఎప్పుడు ఏదో వాటికి వస్తాము, అన్నిటికీ అటెండ్ అవ్వడం అన్నది కానీ ఏమీ అన్నది ఉండదు. కానీ ఈ సంవత్సరం మాత్రము న్యూ ఇయర్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది నేను ఈ సంవత్సరమే చూశాను. ఆ 2010 నుంచి నేను ఎప్పుడు కూడా December 31st నైట్ ఎలా ఉంటుంది మన చర్చ్లో అన్నది నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సంవత్సరం నేను చూశాను. అప్పుడు ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు దేవుడు మరి ఎందుకు నడిపించాడో నాకు తెలియదు అని అనుకున్నాను. కానీ ఒక తెలియని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మంచి ఆత్మీయ సహవాసం కూడా నాకు దొరికింది నిజంగా. ఇన్ని సంవత్సరాలు బట్టి ఏదో ఆదివారం వచ్చామో వెళ్ళిపోయామో అన్నట్టుగా ఉండేదాన్ని. మంచి ఆత్మీయ సహవాసం కూడా నాకు దొరికింది. చాలామంది ఆంటీలు నాకు పరిచయం అయ్యారు. నేను వాళ్ళ సహవాసాన్ని చాలా ఆనందిస్తున్నాను. ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అలాగే ఈ లెంట్ సీజన్ కూడా అండి నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఈ సంవత్సరం దేవుడు కృపనిచ్చాడు నిజంగా. మరి భస్మ బుధవారం రోజున నేనైతే మరి ఆశపడ్డాను, ప్రభువా నేను ఆశపడుతున్నాను నీ సన్నిధికి రావాలని. లెంట్ సీజన్ మీరు నన్ను తప్పిపోనివ్వకుండా చేయండి ప్రభువా అని నేను ఆశపడ్డాను. అయ్యగారు ఈ లెంట్ సీజన్ అన్నది మన యొక్క ప్రతి ఒక్క స్థితి నుంచి లేవనెత్తడానికి, మోడుబారిన మన ఆత్మీయ స్థితి లేవనెత్తడానికి, చిగురించడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరు అందరూ రావాలి అని ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను నిజంగా ఆశపడ్డాను. నేను ప్రేయర్ చేసుకున్నాను, ఎలాంటి ఆటంకం రాకూడదని చెప్పి.
మా ఫస్ట్ రోజు అయితే మాత్రం డిబేట్ అయితే అయ్యిందండి. ఇంకెళ్ళవసరం లేదు, వద్దు చర్చికి ఏం అవసరం లేదు, నైట్ 10 అయిపోయిందని డిబేట్ అయితే అయింది. కానీ అయినప్పటికీ కూడా నేనైతే నేను లేదు, నేను వెళ్తాను అని నేను మా వారితో చెప్పడం జరిగింది. ఆయన వద్దని అభ్యంతరపరిచినప్పటికీ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆయన అదేంటి టైం అయిపోతుంది కదా, చర్చికి ఇంకా రెడీ అవ్వలేదా అని అంటున్నారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. నేను ఒక్కదానిగా వస్తున్నాను, నేను ఇన్కంప్లీటెడ్ ఫ్యామిలీగా వస్తున్నాను. మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమేతంగా మీ సన్నిధికి రావాలి, నా భర్త రావాలి, మీ అందరూ కుటుంబ సమేతంగా రావాలని మీరు ప్రార్థన చేయమని నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.